ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో తిన్నడు అనే గిరిజన వేటగాడు ఉండేవాడు. అతనికి దేవుళ్ళు, పూజలు, శాస్త్రాలు గురించి పెద్దగా తెలియదు. కాని అతని మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉండేది. ఒకరోజు తిన్నడు వేటకు అడవిలో తిరుగుతుండగా ఒకచోట ఒంటరిగా ఉన్న శివలింగం కనిపించింది. అక్కడ ఎవరూ పూజ చేయడం లేదు. శివలింగం ఇలా ఒంటరిగా ఉండటం చూసి తిన్నడు మనసు కరిగిపోయింది. ఇక్కడ నా శివుణ్ణి చూసుకునేవాళ్ళెవరూ లేరా అని అనుకున్నాడు. అప్పట్నించి ప్రతిరోజూ తిన్నడు ఆ శివలింగం దగ్గరకొచ్చి తనకు తెలిసిన విధంగా పూజ చేయడం ప్రారంభించాడు. అతనికి పాత్రలు లేవు. అందుకే నది దగ్గరికి వెళ్లి తన నోటిలో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగంపై అభిషేకం చేసేవాడు. తాను వేటలో పట్టిన మాంసాన్ని కూడా శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అతని పూజ విధానం శాస్త్రాల ప్రకారం కాకపోయినా అది నిజమైన భక్తితో నిండిన పూజ. ఆ ఆలయంలో ఒక పూజారుండేవాడు. ఒకరోజు పూజారి అక్కడికి వచ్చి శివలింగం దగ్గర మాంసం పెట్టి ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇలా దేవుడికి ఎవరు పూజ చేస్తున్నారు అని అనుకున్నాడు. అతను దాగి ఉండి ఎవరు వస్తారో చూడాలని నిర్ణయించుకున్నాడు. తరువాతి రోజు తిన్నడు వచ్చి మళ్లీ తన భక్తితో పూజ చేయడం ప్రారంభించాడు. అది చూసి పూజారి ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శివలింగం కళ్లల్లో ఒకటి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన తిన్నడు చాలా బాధపడ్డాడు. నా శివుడి కంటికి గాయమైంది అని భావించాడు. తక్షణమే తన దగ్గరున్న బాణం తీసుకుని తన కంటిని తానే తీసి శివలింగంపై పెట్టాడు. అద్భుతంగా రక్తం కారడం ఆగిపోయింది. కాని కొద్దిసేపటికి శివలింగం మరో కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నా శివుడికి నొప్పి ఉండకూడదు అని భావించి రెండో కన్ను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాని రెండో కన్ను తీసిన తర్వాత శివలింగం కంటి స్థానం కనిపించదు కాబట్టి అతను తన కాలిని శివలింగం మీద పెట్టి గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు రెండో కన్ను కూడా తీసేందుకు సిద్ధమయ్యాడు. అతను కన్ను తీసే క్షణంలో అచానకగా ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. శివుడు తిన్నడును ఆపి ఇలా అన్నాడు, కన్నప్పా, నీ భక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నీ ప్రేమ నిజమైనది. నువ్వు నాకు అత్యంత ప్రియమైన భక్తుడివి అని చెప్పి శివుడు తిన్నడుకు తన దివ్యకృపనిచ్చాడు. ఆ రోజునుంచి తిన్నడు భక్త కన్నప్పగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందాడు. శివుడు అతనికి మోక్షం ప్రసాదించాడు. ఈ కథ మనకొక గొప్ప పాఠం చెబుతోంది. దేవుడికి పెద్ద పూజలు, పెద్ద సంపద అవసరం లేదు. నిజమైన భక్తి మరియు పవిత్రమైన హృదయం ఉంటే చాలు. ఓం నమః శివాయ.